3 రాజ్యసభ స్థానాలు మోపిదేవి వెంకటరమణ, బేదమస్తానరావు, కృష్ణయ్య ఈ ముగ్గురు రాజీనామా. ఇందులో ఒకటి జనసేనకు, ఒకటి బీజేపీకి అన్నది ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఎందుకంటే జనసేనకి పార్లమెంట్లో తొలిసారి సభ్యత్వం వచ్చింది, అసెంబ్లీలో సభ్యత్వం వచ్చింది, మండల్లో సభ్యత్వం వచ్చింది, మిస్ అయింది రాజ్యసభ. కాబట్టి ఇస్తారా అన్నటువంటిది నాగబాబు గారి పేరు వినబడింది, లేకపోతే చిరంజీవి గారి పేరు వినబడింది, బట్ లేదన్నటువంటిది తాజాగా తేల్చి చెప్తున్నటువంటి అంశం. ఇక నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు చూస్తే ఒకటి బీసీ కృష్ణయ్య మాత్రం, బీసీ సంఘాల నాయకుడు కృష్ణయ్య మాత్రం బీజేపీ తరపున అన్నటువంటిది తను కూడా కన్ఫామ్ ఇచ్చేశారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నట్టు. అంటే బీజేపీ తరపున బీజేపీకి చంద్రబాబు గిఫ్ట్ ఇస్తున్నట్టు. ఎందుకని రాజీనామా అతను చంద్రబాబుని నమ్ముకుని చేశాడా, బీజేపీని నమ్ముకుని చేశాడా? ఇది $1 మిలియన్ ప్రశ్న. అయితే ఎవరిని నమ్ముకుని చేసినా ఆ సీటు బీజేపీ గెలవాలంటే బాబు గారి గిఫ్ట్ కిందనే భావించాలి. గతంలో కూడా 14 నుంచి 19 మధ్యలో కూడా 3 సార్లు ఒక రాజ్యసభ సభ్యత్వం బీజేపీ వాళ్ళకి వదిలిపెట్టారు. కేంద్ర మంత్రులుగా ఉండేటటువంటి వాళ్ళకి అది ఇచ్చినటువంటి సందర్భం, నిర్మలా సీతారామన్ లేకపోతే అంతకుముందు ఇంకో కేంద్ర మంత్రిగా లభించినటువంటి పరిస్థితి. ఇప్పుడు బాబు గారు ఇంకోసారి బీజేపీకి గిఫ్ట్ ఇచ్చినట్టు.